ఈ SIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ప్రస్తుత ఓటర్ల డేటాను ఏకంగా 2002 నాటి డేటాతో పక్కాగా లింక్ చేస్తున్నారు. మరి ఇంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ప్రక్రియ ఎలా ఉండబోతోందో, దీంట్లో మనం తెలుసుకోవాల్సిన కీలకమైన విషయాలేంటో ఈ వివరణలో పూర్తిగా చూద్దాం. ఈ ప్రాసెస్ మొత్తాన్ని క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ముఖ్యంగా 6 అంశాలను పరిశీలించబోతున్నా. అవేటో ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. రివిజన్ ఉద్దేశం నుంచి మొదలుపెట్టి ఫార్ములు, ఐడీలు, ఆఖరికి డెడ్ లైన్స్ దాకా అన్ని ఉన్నాయి. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా మొదటి పాయింట్ లోకి వెళ్ళిపోదాం. మొదటిగా అసలు ఈ 2026 ఓటర్ జాబితా సవరణ ఉద్దేశ్యం ఏంటి? ఇది సాధారణంగా ప్రతి ఏడు జరిగే అప్డేట్ లాంటిది కాదు. ఇదొక చారిత్రాత్మక ప్రక్షాళన. చనిపోయిన వారి పేర్లు, శాశ్వతంగా ఊరు విడిచి వెళ్లిపోయిన వారి పేర్లు లేదా నకిలీ ఓట్లను అత్యంత పారదర్శకంగా ఏరిపారేయడం, అలాగే కొత్తగా 18 ఏళ్లు నిండిన యువతను ఎక్కడా మిస్ కాకుండా సక్రమంగా చేర్చడం దీని ప్రధాన లక్ష్యం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంది. అదే ఫ్యామిలీ ట్రీ మ్యాపింగ్. అసలు ఇదంటే ఏంటంటే 2026లో ఉన్న ఓటర్ను అధికారిక BLO యాప్ ద్వారా ఏకంగా 2 దశాబ్దాల క్రితం నాటి అంటే 2002 జాబితాలోని వాళ్ళ కుటుంబ సభ్యులతో డిజిటల్ గా లీడ్ చేస్తారు. ఇదొక పెద్ద పజిల్ ని సాల్వ్ చేసినట్టే కదా. ఇలా విజయవంతంగా మ్యాప్ అయితే ఆ ఓటర్ అదనంగా మళ్ళీ పెద్ద డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన పనే ఉండదు. పని చాలా సులభం అయిపోతుంది. మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని గ్రౌండ్ లెవెల్లో అమలు చేసేది ఎవరు? ఇక్కడే అసలు వాళ్ళ ఎంట్రీ ఉంటుంది. బూత్ స్థాయి అధికారులు అలాగే ఏజెంట్లు కలిసి ఈ మరిని ఎలా సమన్వయం చేసుకున్నారో ఒకసారి చూద్దాం. ప్రధానంగా మనకిక్కడ 2 వ్యక్తులు కనిపిస్తారు. ఒకరు బూత్ లెవెల్ ఆఫీసర్ అంటే BLO. వీరు ప్రభుత్వ అధికారి. ఇంటింటికి వెళ్లి డేటా మ్యాప్ చేయడం, ఫార్మ్స్ ఇవ్వడం, కలెక్ట్ చేయడం వీరి బాధ్యత. ఇంకొకరు బూత్ లెవెల్ ఏజెంట్ అంటే BLO. వీళ్ళు రాజకీయ పార్టీల తరపున ఉంటారు. ఏ ఒక్క ఇళ్లు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అందేలా వీరు BLOకి సహాయపడుతూ ఒక లోకల్ గైడ్ లాగా కీలకంగా వ్యవహరిస్తారు. సరే, బూత్ స్థాయిలో వీళ్ళు ఉంటారు కదా, మరి వీళ్ళ పై అధికారులు ఎవరు? ఇదంతా ఒక పక్కా చైన్ ఆఫ్ కమాండ్ అండి. పోలింగ్ బూత్ దగ్గర BLO ఉంటే అసెంబ్లీ స్థాయిలో ERO ఉంటారు. ఫీల్డ్ లో ఉన్న సమస్యలు వస్తే మండల స్థాయిలో AEROని కలవచ్చు. ఆ పైన అప్పీల్ చేసుకోవడానికి జిల్లా స్థాయిలో DEO, చివరిగా రాష్ట్ర స్థాయిలో ముఖ్యాధికారి అంటే CEO ఉంటారు. సమాచారం ఎక్కడా తప్పు లేకుండా పకడ్బందీగా జరగడానికి ఈ స్టెప్ బై స్టెప్ వ్యవస్థ. ఇప్పుడు అసలు పని మన ఇంటి దాకా ఎలా వస్తుందో చూద్దాం. అదే ఇంటింటి సందర్శన విధానం. జూన్ మధ్యలో మొదలైన ఈ ప్రాసెస్ లో అధికారులు డైరెక్ట్ గా ఇంటి ముందుకి వచ్చి ఏం చేస్తారో తెలుసుకుందాం. తలుపు తట్టగానే ఏం జరుగుతుందంటే ముందుగా BLO, BLA ఇద్దరు కలిసి వస్తారు. ఒక న్యూమరేషన్ ఫామ్, దాన్నే EF అంటారు, దానివి 2 కాపీలు ఇస్తారు. ఆ ఫామ్ లో ఉన్న వివరాలన్నీ ఒకసారి చూసుకొని అంతా ఓకే అనుకున్నాక సంతకం చేసి ఒక కాపీని తిరిగి వాళ్ళకి ఇచ్చేది. అంతే. ఒకవేళ ఆ టైంకి ఇట్లో ఎగుడు లేకముందే కంగారు పడాల్సిన పని లేదు. అధికారులు మరో 2-3 సార్లు కూడా మళ్ళీ వస్తారు. అయితే ఇక్కడ ఓటర్లు 2 రకాలుగా ఉంటారు. 2002 డేటాలో ముందే మ్యాప్ అయిన వాళ్ళకి పని చాలా ఈజీ అయిపోతుంది. వాళ్ళకి ముందే డీటెయిల్స్ అని ప్రింట్ అయిన ఫామ్ వస్తుంది. జస్ట్ ఫోటో అతికిచ్చి మొబైల్ నంబర్ రాసి సైన్ చేస్తే చాలు. కానీ మ్యాప్ అవని వాళ్ళు లేదా కొత్తగా 18 ఏళ్లు తిరిగి ఓటు నమోదు చేసుకునే వాళ్ళకైతే ఖాళీ ఫామ్ ఇస్తారు. వాళ్ళు ప్రతి డీటెయిల్ రాసి ఫోటో సంతకంతో పాటు తప్పనిసరిగా ఒక ID ప్రూఫ్ కూడా చెక్ చేయాల్సిందే. ఇక ఫార్ములు, ID పత్రాల విషయానికి వద్దాం. ఎందుకంటే ఏ చిన్న పేపర్ మిస్ అయినా ఈ ప్రాసెస్ ఆగిపోయే రిస్క్ ఉంది. కాబట్టి సరైన పత్రాలను సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎన్ని ఫాములు ఉన్నాయని కన్ఫ్యూజ్ అవ్వకండి. సింపుల్ గా చెప్పుకుందాం. ఇంటింటి సర్వేలో వాడేది ఎన్యూమరేషన్ ఫామ్. ఎవరైనా ఫస్ట్ టైం ఓటు నమోదు చేసుకోవాలన్నా లేదా కాన్స్టిట్యుయెన్సీ మారాలన్నా ఫామ్ 6 ని నింపాలి. ఎవరి పేరైనా తొలగించాలి అంటే దానికి ఫామ్ 7. ఇక పేరు, వయసు, ఫోటో లేదా అడ్రస్ లో ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకోవడానికి ఫామ్ 8 వాడతారు. చాలా క్లియర్ కదా. మరి ID ప్రూఫ్ ఏం కావాలి? మ్యాప్ అవ్వని వాళ్ళు లేదా కొత్త ఓటర్లకి ఈ లిస్ట్ లో ఉన్న ఏదో ఒక డాక్యుమెంట్ ఉంటే సరిపోతుంది. 10th క్లాస్ సర్టిఫికేట్ దగ్గర నుండి పాస్పోర్ట్, కుల ధృవీకరణ పత్రం లేదా రిజిస్ట్రేషన్ కాపీ వరకు ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆధార్ కార్డు ఇవ్వడం అనేది కేవలం ఆప్షనల్ మాత్రమే. ఖచ్చితంగా ఇవ్వాలనే రూల్ ఏమీ లేదు. వయస్సును బట్టి డాక్యుమెంట్స్ ఇవ్వడంలో ఒక కఠినమైన రూల్ ఉంది.
అదేంటంటే 1987 జూలైకి ముందు పుట్టిన వాళ్ళు వాళ్ళ స్వంత సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది. కానీ 1987 నుండి 2004 డిసెంబర్ మధ్యలో పుట్టిన వాళ్ళు వాళ్ళ సర్టిఫికేట్ తో పాటు తల్లి లేదా తండ్రిలో ఎవరో ఒకరి సర్టిఫికేట్ జత చేయాలి. ఇక 2004 డిసెంబర్ తర్వాత పుట్టిన యంగ్ ఓటర్స్ అయితే వాళ్ళ సొంత సర్టిఫికేట్ తో పాటు తల్లిదండ్రులు ఇద్దరి సర్టిఫికేట్లు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. సరే, డీటెయిల్స్ ఇచ్చేసాం. ఆ తర్వాత అధికారుల దగ్గర నుంచి ముసాయిదా జాబితా అంటే డ్రాఫ్ట్ లిస్ట్ బయటకు వస్తుంది కదా. ఒకవేళ అందులో తప్పులుంటే అప్పుడే ఈ క్లెయిమ్లు మరియు అభ్యంతరాల ప్రక్రియ మొదలవుతుంది. అసలు డ్రాఫ్ట్ లిస్ట్ లాంటి పేరు ఎందుకు తీసేస్తారో చూద్దాం. దీంట్లో ప్రధానంగా 4 కేటగిరీలు ఉంటాయి. మరణించిన వారు, శాశ్వతంగా ఊరు మారిపోయిన వారు, అస్సలు అందుబాటులో లేనివారు, లేదా పొరపాటున 2 సార్లు నమోదైన పేర్లు. ఇలాంటి వాటిని అధికారులు గుర్తించి అఫీషియల్ గా డిలీట్ చేసి ఆ లిస్ట్ ని నోటీస్ బోర్డులో పెడతారు. అయితే ఎవరి పేరు పడితే వాళ్ళ పేరు తీసేయలేరు. ముందే ఒక నోటీస్ ఇచ్చి విచారణ జరిపాకే ఈ పని చేస్తారు. ఈ ప్రాసెస్ అన్నా ఒక పద్ధతిలో జరగడానికి రాజకీయ పార్టీ ఏజెంట్లకి అంటే బిఎల్ఏలకి కూడా ఫార్మ్స్ సబ్మిట్ చేయడంలో కొన్ని గట్టి లిమిట్స్ పెట్టారు. డ్రాఫ్ట్ లిస్ట్ రాకముందు అయితే వాళ్ళు రోజుకి గరిష్టంగా 50 ఫార్ములు మాత్రమే బిఎల్ఓకి ఇవ్వగలరు. అదే డ్రాఫ్ట్ లిస్ట్ వచ్చాకైతే రోజుకి కేవలం 10 ఫార్ములు మాత్రమే ఇవ్వాలి. ఒకేసారి భారీగా ఫార్మ్స్ తెచ్చిస్తే ఫేక్ వ్యూ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి కరెక్ట్ గా వెరిఫై అవ్వడానికే ఈ లిమిట్స్ పెట్టారు. ఇక చివరగా ఈ మొత్తం వివరణలో అత్యంత కీలకమైన సెక్షన్ టైమ్ లైన్స్. ఒక రకంగా చెప్పాలంటే ఇది టికింగ్ క్లాక్ లాంటిది. ఒక్క డేట్ మిస్ అయినా ఓటు కోల్పోయే రిస్క్ ఉంది. కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. ఈ డెడ్ లైన్స్ అన్ని ఒకసారి ఆర్డర్ లో చూద్దాం. జూన్ 15th స్టార్ట్ అయిన ఇంటింటి సందర్శన జూలై 14 దాకా జరుగుతుంది. ఆ వెంటనే జూలై 21st డ్రాఫ్ట్ రోల్ బయట పెడతారు. అప్పటి నుంచి ఆగస్ట్ 20 వరకు కొత్తగా ఓట్లు నమోదు చేసుకోవడానికి లేదా ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పడానికి టైం ఇస్తారు. సెప్టెంబర్ 18 కల్లా ఆ నోటీసులన్నీ క్లియర్ చేసేసి ఫైనల్ గా సెప్టెంబర్ 22nd తేదీన ఫైనల్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేస్తారు. మరి ఫైనల్ గా సెప్టెంబర్ 22న వచ్చే ఆ ఓటర్ జాబితాలో ప్రతి ఒక్క అర్హుడి పేరు పక్కాగా ఉంటుందా? ఇదొక ఆలోచించాల్సిన ప్రశ్న కదా. ఓటు అనేది కేవలం ఒక హక్కు మాత్రమే కాదు, ప్రజాస్వామ్యంలో అది మన గొంతుక. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ప్రతి పౌరుడు యాక్టివ్ గా ఈ నమోదు ప్రక్రియలో పాల్గొనడం చాలా ముఖ్యం. ఈ వివరణ ద్వారా ఓటర్ నమోదులో ఉన్న సంక్లిష్టతలు ఎంతో కొంత సులభంగా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. Sudarshan TDP Voice of People, Voice of TDP.